సో హాయ్ హలో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా కల్కి మూవీ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ట్రైలర్ అయితే రీసెంట్గానే రిలీజ్ అయింది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. డీటెయిల్ నెంబర్ 1, ఈ మూవీ స్టార్టింగ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కాశీ ఒక్కటే ఈ ప్రపంచంలో మిగిలి ఉన్న సిటీ అని అయితే చెప్తారనమాట. సో ఆ సిటీలో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి, విలన్స్ ఎలా ఉన్నారు అనేది మనకు మెయిన్ ప్లాట్ అనమాట. అక్కడే భైరవ కూడా ఉంటాడు. సో భైరవ అయితే ఒక బౌంటీ హంటర్ అనమాట. బౌంటీ హంటింగ్ చేస్తుంటాడు డబ్బుల కోసం. అయితే అతనికి 5 స్టార్ రేటింగ్తో ఉన్న ఒక బౌంటీ అయితే దొరుకుతుంది. సో ఆ బౌంటీని కాపాడుతూ ఉండేది అశ్వత్థామ అనమాట. ఇదే మెయిన్ స్టోరీ లైన్ అయితే అర్థమైంది మనకు. అండ్ డీటెయిల్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ డీటెయిల్ వచ్చేసి మనకు కాంప్లెక్స్ని చూపించిన విధానం అనమాట. అక్కడ రేర్ యానిమల్స్ అంటే లయన్స్, టైగర్స్, గుర్రాలు ఇలాంటి యానిమల్స్ ఓన్లీ కాంప్లెక్స్లోనే ఉంటాయని మనకు చూపించారు. అండ్ సెకండ్ డీటెయిల్ వచ్చేసి అశ్వత్థామ హైట్ అండ్ అతని స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్ గురించి అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఒక స్టోన్ ద్వారా అతనికి స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్ అయితే వచ్చాయి. ఈ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్ ద్వారా అతను 25 అడుగుల వరకు హైట్ ఎగరగలడు. అలాగే ఫైటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలాగే పవర్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అశ్వత్థామది. ఇన్ని స్పెషల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట అశ్వత్థామ. అండ్ ఈ మూవీలో భైరవ యొక్క స్ట్రెంగ్త్ వచ్చేసి హోలోగ్రామ్ అనమాట. హోలోగ్రామ్ చేసి వ్యక్తుల్లాగా అయితే డూప్లికేట్ అయితే చేయగలడు. అలాగే అతని స్ట్రెంగ్త్ ఉంటుంది. అతనికి బుజ్జి అనే కార్ వెహికల్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ హోలోగ్రామ్ టెక్నాలజీస్ ఇంకా చాలా చాలా టెక్నాలజీ పవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే తన షూస్కి అలాగే తన ఆర్మర్కి కూడా స్పెషల్ పవర్స్ అయితే కొన్ని ఉంటాయన్నమాట. సో వీటి ద్వారా ఎలా ఫైట్ చేస్తున్నాడు అన్నది మనం హోల్ మూవీలోనే చూడొచ్చు. అండ్ ట్రైలర్లో కొన్ని సీన్స్ చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి అవి. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ ఒక రేంజ్లో ఉండబోతుందని నాకు అనిపిస్తుంది మూవీలో. మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీలో మెయిన్ విలన్ కమల్ హాసన్ గారే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే ఏదో వస్తువు కోసమో లేదా సూపర్ పవర్స్ కోసమో వెతుకుతూ ఉంటాడనమాట. సో క్లైమాక్స్లో అయితే మనకు చెప్తాడు మరో కొత్త యుగం ప్రారంభం అవ్వబోతుంది అని. నాకు తెలిసి అతనే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాడేమో. సో దానికోసమే దీపికా పడుకోని కోసం వెతుకుతున్నట్టున్నాడు. సో మెయిన్ స్టోరీలో అయితే విలన్గా అయితే కమల్ హాసన్ గారు కనిపిస్తున్నారు. అతని ఎబిలిటీస్ ఏంటంటే అతని దగ్గర చాలామంది పెద్ద ఆర్మీ అయితే ఉంది, అలాగే కొత్త టెక్నాలజీ ఉంది. అండ్ అతను సూపర్ పవర్స్ కోసం కొన్ని ఎబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అతని ఎబిలిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మూవీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావచ్చు. ట్రైలర్లో అయితే నాకు ఇవే కనిపించాయి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా భైరవాని అలాగే అశ్వత్థామని ఓడించేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ మూవీలో కమల్ హాసన్ గారి పేరు వచ్చేసి ఇస్తాన్ అనమాట. ఎందుకంటే ఆ గ్రూప్ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో అతను ఇదంతా ఇస్తాన్ యొక్క సొంతమని, కాంప్లెక్స్ ఇస్తాన్ యొక్క సొంతం అయితే చెప్తారనమాట. సో మేబీ కమల్ హాసన్ గారే ఇస్తాన్ అయి ఉండొచ్చు. అతనే మెయిన్ విలన్ అండ్ అతనే పెద్ద లీడర్ అయి ఉండొచ్చు, డిక్టేటర్ అయి ఉండొచ్చు. సో ఈ కల్కి మూవీలో కాంప్లెక్స్కి డిక్టేటర్ కమల్ హాసన్ గారే కావచ్చు. సో అతనే ఇవన్నీ చేయిస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఇంకో డీటెయిల్ ఏంటంటే ఒక జెయింట్ అయితే ఉంటుంది కాంప్లెక్స్లో అయితే. ఆ జెయింట్ అయితే మీరు ట్రైలర్లో అయితే చూడొచ్చు. నాకు తెలిసి ప్రభాస్ గారు ఒక క్లిప్లో అయితే ఆ జెయింట్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఒక హ్యాండ్ని ఇలా ముందుకు పెట్టయితే ఉంటారు. నాకు తెలిసి ఆ జెయింట్ని కంట్రోల్ చేస్తుండూ ఉండొచ్చు, లేకపోతే ఏదో పెద్ద వెహికల్ను పెద్ద ఐటమ్ను అయితే కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, రోబోట్ లాంటిది అని. సో నాకైతే ఇవైతే డీటెయిల్స్ కనిపించాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రీసెంట్ వీడియో ట్రైలర్ రివ్యూ అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే దాంట్లో కూడా చెప్పాను. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాటా బై బై సీ.